చిరంజీవి తమ్ముడుగా ప్రారంభమైనటువంటి కళ్యాణ్ అలాగే ఖుషి సినిమా వచ్చటానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో #1 హీరోలాగా వెళ్ళిపోయాడు. అలాంటి స్టార్కి ఒక 10 years సక్సెస్ లేకుండా ఎక్సెప్ట్ జల్సా 10 సంవత్సరాలు అదే స్టార్ ఇమేజ్ని కంటిన్యూ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. స్టార్, రియల్ స్టార్. ఈరోజు పవన్ స్టార్ అనగానే నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ పాస్ అవుద్ది. అంతటి మహోన్నత స్థాయి స్థానం అతనికి ఆనందాన్నివ్వలేదు. జీవితంలో అందరికీ ఏదో కావాలి. డబ్బు, పరపతి, స్థాయి, సుఖం, ఇంకేదో. కానీ నాకు వెన్నెముక లేని రాజకీయ నాయకుల మీద కోపం వచ్చింది. ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలకై తీసేసే చట్టం. మనం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు. మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుర్తండి. జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి. పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రజలు డబుల్ షాక్ ఇచ్చారు. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఓడారు. సింహం లాంటి మనిషి కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక కడుగు వెనక్కేసినట్టు కనపడతాడు. ఈ శత్రువు ఏమనుకుంటాడంటే అయిపోయింది అలా అయిపోలేదు, ఆగు ఏడాది ఆగు చూపిస్తాడు. దెబ్బ తినే కొద్దీ నేను ఎదిగే వ్యక్తిని తప్ప తగ్గే వ్యక్తిని. ఒక కడుగు వెనక్కేస్తుంది సింహం. ఎందుకని కుప్పించి ముందుకు దూకడానికి. 2024లో గట్టిగా నిలదొక్కుంటాం. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. కథ ఇప్పుడు మొదలవుతుంది. మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఖరారైంది. నేను నా వారాహిలో రోడ్డు మీద, ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఎవడ ఆపుతారో నేను చూస్తాను. నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. ఈ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. హలో ఏపీ. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. జగన్ సార్ చిటికెన వేల మీద వెంట్రుకలు కూడా నువ్వు పీకలేదు. నువ్వు ఏమి పీకలు. పాతాళానికి దొరికేస్తా తొల్లు పౌరులు ఇవన్నీ కూడా. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. ఊహించను కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని. అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. ఏపీ అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించబోతుంది. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను